ప్రియులారా, గత కాలంలో మనం నిర్గమకాండం 12వ అధ్యాయము 21వ వచనం నుండి 25వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను నేర్చుకోవటం జరిగింది. ఈ సమయంలో 26వ వచనం నుండి 28వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను, ఈ 3 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగాలు మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా పెద్దలకు ఎందుకు మోషే గారు పిలిపించి చెప్పాల్సి వచ్చింది అనేటటువంటి విషయం వాళ్ళకు చెబితే వాళ్ళు కుటుంబాన్ని పోషించినటువంటి వాళ్ళగా, అలాగే అన్నింటినీ ఆలనా పాలనగా ఉన్నటువంటి వ్యక్తులు గనక వాళ్ళ ద్వారా కుటుంబ సభ్యులు వింటే ఆ, చాలా బాగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు సభ్యులు అన్నటువంటి విషయం మనం నేర్చుకోవటం జరిగింది. అలాగే హిస్సోపు అంటే అర్థం ఏంటి, అది దీన్ని ఎలా వాడుతూ రావటం జరిగింది అనేటటువంటి విషయాలు, అలాగే దేవుడి దగ్గర దూతలు, రక్షించే దూతలతో పాటు సంహరించే దూతలు, సంరక్షించే దూతలు, సంహారక దూతలు, ఏ దూతలను మనం రప్పించుకోవాలో అన్నది మన బ్రతుకు మీద, మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఏమండి, అది మర్చిపోకూడదు. తర్వాత వాగ్దాన దేశంలో పండుగ ప్రారంభించింది పుణ్యుల రొట్టెల పండుగ కావచ్చు, అలాగే పస్కా పండుగ కావచ్చు. ఏ పండుగలైతే బానిస దేశంలో ప్రారంభించడం జరిగిందో అవి వాగ్దాన దేశంలో కూడా తరతరాలు నిత్యమైన కట్టడగా పాటించాలి అని దేవుడు ఆజ్ఞాపించినటువంటి విషయాలను మనం గత కాలంలో నేర్చుకున్నాం. ఈ సమయంలో మనం ముందుకు సాగుదాము. నిర్గమకాండం 12వ అధ్యాయంలో 26వ వచనం నుండి చూడగలిగితే, 26వ వచనం నుండి, మరియు మీ కుమారుడు మీరు ఆచరించు ఈ ఆచారమేమిటని మిమ్మల్ని అడుగునప్పుడు. సో మనం ఇది కొంచెం నిన్నటి దినాన్న మనం నేర్చుకోవటం జరిగింది. పిల్లలు అడుగుతారు, వాళ్ళకు ఒక పేరు ఏముందంటే చిల్డ్రన్ ఆర్ క్వశ్చన్ బ్యాంక్స్. వాళ్ళు ప్రశ్నల నిధి, వాళ్ళు ప్రశ్నల పుట్టలు. వాళ్ళు అన్ని రకాలైనటువంటి సందేహాలు వాళ్ళకి వస్తూ ఉంటాయి. సో అటువంటిది మరి ముఖ్యంగా ఆసక్తి రేకెత్తించే విధంగా దేవుడి గురించి తెలియపరచాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది మనందరికీ. మనం ఏదన్నా బొమ్మలు తీసుకొస్తూ ఉంటే పిల్లలు వాటిని చూసి మా మమ్మీకి, మా డాడీకి మా మీద ఎంత ప్రేమ ఉందో అని అనుకుని వాళ్ళు పొంగిపోతారు. అలాంటి సమయంలో పిల్లలకు కొన్ని నేర్పించవచ్చు. వాళ్ళు ఎగ్జైట్మెంట్ లో ఉంటారు, చాలా సంతోషంతో సంబరంతో ఉంటారు ఆ టైంలో. అలాంటి టైంలో పిల్లలకు నేర్పించాల్సిన శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి. ఏమండి, ఏదన్నా మనం బొమ్మలు తెచ్చినప్పుడు ఏం చెప్పొచ్చు అక్కడ? దేవుడి గురించి బొమ్మలు తెచ్చినప్పుడు పిల్లలు సంతోషపడ్డప్పుడు చెప్పడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయంటారా? ఒకవేళ ఉంటే ఏమని చెప్పడానికి అవకాశం ఉంటే చెప్పండి. వీళ్ళు మాట్లాడండి దయచేసి. మనం పిల్లలకు ఏదైనా చెప్పండి అమ్మా, చెప్పండి బ్రదర్ సిస్టర్, చెప్పండి. మనము పిల్లలకి చిన్న చిన్న వాటిని బొమ్మలను ఇస్తాము. దేవుడు మనకు ఇచ్చినటువంటి వాటిని గురించి చెప్పొచ్చు అన్న. ప్రకృతిని, దేవుడు మనల్ని పోషించే విధానం, మనల్ని సంతోషించే. గుడ్. ఇంకా ఇంకొంచెం డీప్ గా ఆలోచన చేస్తే అందులో మనం మరింత శ్రేష్టంగా ఆలోచన చేయొచ్చు. ఎవరికైనా ఏమన్నా ఆలోచన వస్తే చెప్పండి. వందనాలమ్మా, చెప్పండి. ఇప్పుడు ఏదన్నా సపోజ్ ఒక మంకీ బొమ్మనే ఉంటుంది, డ్రమ్ము కొట్టేది ఉంటుందన్న. అది మనం కీ ఇచ్చినప్పుడు మాత్రమే అది డ్రమ్ము కొడుతుంది. అందులో జీవం ఉండదు. దీనికైతే కీ ఇవ్వాలి, జీవం ఉండదు. ఇప్పుడు మనమైతే దేవుడు మనలో ప్రాణం పెట్టి ఉన్నాడు అని కూడా అర్థమయ్యేటట్టు చెప్పచ్చున్నా. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఇంకా
ఇంకా మనం ఆలోచన చేస్తానండి, ఇప్పుడు మనకు చిత్రమైన విషయం ఏంటంటే, ఈవెన్ బొమ్మలు తెచ్చిచ్చేటప్పుడు గావచ్చు, కొన్ని శిల్పారామాలని చూసారా ఎవరైనా? శిల్పారామం అనేది ఉంటది చూసారా? అందులో బయట ఏనుగు బొమ్మల మీద మావటి వాళ్ళు గూర్చున్నట్టుగా ఉంటాయి. లోపల ఎద్దులను రైతులు తోలుతున్నట్టుగా ఉంటది. తర్వాత రకరకాల బొమ్మల కొలువు అని ఉంటదండి. అది చూసి చాలా ఆశ్చర్యపడతాం మనం. పిల్లలు గూడా చాలా ఆశ్చర్యపడతారు. అబ్బా! ఎంత బాగా చేశారురా! చిత్రమైన విషయం చెప్పమంటారా? అది వర్షం పడినా, వాన పడేది, ఎండకొచ్చినా, చలొచ్చినా, ఏమొచ్చినా చలనం లేకుండా అక్కడే ఉంటది. ఆ మావటివాడు గదలలేడు, ఆ ఏనుగుకి గదలలేదు, ఆ ఎద్దులకు గదలలేవు, అవి దున్నలేవు, ఆ మనుషులు దున్నలేరు. 100 మంది కొన్ని బొమ్మలు చూస్తూ ఉంటాం. అలాగా తిరగలి విసురుతున్నట్టుగా ఉంటారు. తిరగలేం అక్కడ పని చేయదది. తిరగలి తిప్పలేరు ఆ బొమ్మలు. సజీవమైనటువంటి వాళ్ళని దేవుడు తయారు చేస్తే సజీవులైన మనుషులను చూసి ఎవడు ఆశ్చర్యపడ్డు గాని, ఆ బొమ్మలను చూసి ఆశ్చర్యపడతాడు. చిత్రమైన విషయం ఇది. మరొకటేంటంటే, అసలు మనం గుర్రం బొమ్మ చేస్తాం అనుకోండి పిల్లలకి. చల్ గుర్రం, చలాక్ గుర్రం అని చూస్తూ వాళ్ళు చాలా ఆశ్చర్యపడతారు. కానీ లైవ్ గుర్రాలు ఒరేయ్! నేను మీ అమ్మ, మీ నాయనలుగా బొమ్మ గుర్రాలు మాత్రం తేగలను. థిస్ ఈజ్ అవర్ కెపాసిటీ. మా కెపాసిటీ ఇదే. కానీ దేవుడు లైవ్‌లో ఉండేటటువంటి సజీవమైన గుర్రాలు, సజీవమైన ఏనుగు బొమ్మ. ఏనుగు బొమ్మలు గాదు సజీవమైనటువంటి రీతిగా ఉండేటటువంటి అవి చలించగలవు, పని చేయగలవు, స్పందించగలవు, ఎన్నైనా చేయగలవు. లైవ్‌తో ఉండేటివి ఇస్తాడు దేవుడు. నేను మంకీ బొమ్మను తెచ్చాను. కానీ ఎన్ని మంకీలని పెట్టాడు చూసారా దేవుడు ప్రకృతిలోనన్నా. అలా ప్రతీది గూడా బొమ్మలుగా ఉండేటటువంటి స్థితిలో ఇస్తే మనం, కానీ దేవుడు మాత్రం అన్నీ లైవ్‌తో ఇచ్చేసాడు. అదిరా దేవుడి ప్రేమ మన మీద అని ఆ పిల్లలకు చక్కగా నేర్పించొచ్చు. ప్రతి సందర్భంలో గూడా ఆ బిడ్డలకు ఆసక్తి కలిగించేటువంటి విషయాలు మనం నేర్పించొచ్చు. ఈ విషయాలు మనకు ఎస్పెషల్లీ ద్వితీయోపదేశ కాండంలో చాలా చోట్ల చెప్తాయండి దేవుడు. ఒకసారి చూడండి 4 అధ్యాయంలో ఆహ్, మనకు తెలిసింది ఒక చోట 6 అధ్యాయం 6, 7 వచనాల్లో మాత్రమే చెప్పాడని అనుకుంటాం గదా! ఇంతకు ముందు గూడా మనం 6 అధ్యాయం 20-25 వచనాలు నిన్నటి దినాన ధ్యానం చేయటం జరిగింది. అవి మాత్రమే గాకుండా 4 అధ్యాయం 9 వచనంలో చూడండి. ఎన్ని చెప్పడానికి అవకాశం ఉందో పిల్లలకి నేర్పించడానికి ఆలోచన చేస్తే, అయితే ద్వితీయోపదేశ నీవు కాండం 4 అధ్యాయం 9 వచనం చదవండమ్మా. అయితే నీవు జాగ్రత్త పడుము. నీవు కన్నులారా చూసిన వాటిని మరువకుండునట్లును అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనసున బహుగా జాగ్రత్తగా కాపాడుకొనుము. ఇంకా నీ కుమారులను నీ కుమారుల కుమారులను వాటికి నేర్పి నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము. వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీయు నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లుగా వారికి నా మాటలను వినిపించేదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. చూడండి ఎంత అద్భుతమైన విషయాలు దేవుడు చెప్తున్నాడో. మనం అటండి ఏం చేయటానికి అవకాశం ఉంటదంటే పెద్దలు, ఏవైతే కన్నులారా చూసామో, అంటే మనం దేవుని ఆశ్చర్యకార్యాలను జీవితంలో మనం ఎన్నో సార్లు చవిచూసుంటాం. మన జీవితంలోనే ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించాడు. ఎన్నో ఇరుకులు, ఇబ్బందుల నుంచి గట్టున పడేశాడు దేవుడు. మనం పడ్డ గుంటల్లో నుంచి ఎన్నో రకాలుగా లేవనెత్తడం జరిగింది. ఇవన్నీ మర్చిపోతామంట. మర్చిపోయే అవకాశం ఉంటదట పెద్దలకే. పెద్దలకే అవకాశం ఉంది. ఇక పిన్నల సంగతి ఎలా ఉంటదండి? స్వయంగా చవి చూచి, రుచి చూచిన వ్యక్తులే మర్చిపోవటానికి అవకాశం ఉంటదట. విన్న వాటిని మర్చిపోతామట. తర్వాత కళ్ళారా చూచిన వాటిని మర్చిపోతాం. ఇంకా అందుకే మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలటండి?
మరుపు రాకుండా ఉండటానికి ఎక్కడికి చేరాలట అవి? చాలా మంది చెప్తూ ఉంటారు, ఏమండి మేము దేవుడికి సంబంధించిన సంగతులు, విషయాలు మర్చిపోతున్నాం. ఎందుకు మర్చిపోతారో తెలుసా మనిషి? ఇక్కడ ఆన్సర్ ఉంది. గ్రహించారా ఎవరన్నా? క్యాచ్ చేశారండి? మనసులో పెట్టుకోక మర్చిపోతారు. వెరీ గుడ్ అక్క. మనస్సులో పెట్టుకోకుండా మర్చిపోతాం. అందుకే అదే చెప్తున్నాడు దేవుడు. మరొక ఉండున్నట్లు అవి నీ జీవిత కాలం అంతా నీ హృదయంలో నుంచి తొలగిపోకుండా ఉన్నట్టు నీ మనసును జాగ్రత్తగా కాపాడుకో. ఎందుకంటే మనసులో అవి ఉండాలి గనక. ఏమున్నాయి మనసులో? నిజంగా దేవుడు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాడు, నా ధర్మ విధులను, కొత్త నిబంధన చట్టం క్రిందకి వచ్చే ప్రజలందరినీ విషయంలో దేవుడు చెప్తున్న మాట, నా ధర్మ విధులను వారి మనస్సులో ఉంచుతాను. వాళ్ళ మనసులో ఉండాలి అన్నటువంటి రీతిలో దేవుడు ఎప్పుడూ మాట్లాడుతుంటాడు. అలా ఉండినప్పుడే కుమారులకు చెప్పగలం మనం. కుమారులకు నాటి నేర్పించగలం. అటన్నిటినీ మనం చక్కగా నేర్చుకోవాలి. అందులో నేర్పించేటప్పుడు నేర్పినప్పుడు వాళ్ళకి ఏం బయటికి రావాలండి? అవుట్పుట్ ఏం నేర్చుకోవాలి? నాకు భయపడ నేర్చుకొని. దేవుడు అంటే భయపడే తత్వం మనలో గమనించాలి పిల్లలు. తల్లిదండ్రుల్లో దేవుడంటే భయపడిపోతారా వీళ్ళు. ఎప్పుడైతే మనం పెద్దలం భయపడ్డామంటేనండి, ఆటోమేటిక్గా పిల్లలు కూడా భయపడిపోతారండి. పెట్టుకొని మర్చిపోకండి. ఇప్పుడు ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు మనం ఎందుకు భయపడతాం తెలుసా మీకు? ఉరుములు మెరుపులు లాంటివి వచ్చినప్పుడు మనం ఎందుకు భయపడుతున్నాం ఓకే, ఎందుకు భయపడుతున్నాం? ఎవరికైనా ఐడియా ఉందండి? భయపడతారట నిన్న. ఏమా? పిడుగులు గట్ట పడతాయని భయపడతాం. ఏంటమ్మా? పిడుగులు పడతాయని మీద పడుతుందేమని భయపడతామా? ఓకే, ఇంకా సౌండ్ భయంకరంగా ఉంటుందండి. సౌండ్ భయంకరంగా ఉంటుంది కాబట్టి భయపడతాం. ఇంకా మన తల్లిదండ్రులు భయపడ్డారు కాబట్టి మనం భయపడ్డాం. ఖచ్చితంగా వీటన్నింటికంటే అసలు రీజన్ అది. మమ్మీ డాడో భయపడ్డారంటే, వామ్మో మా అమ్మ నాన్నలే భయపడుతున్నారంటే ఇదెంత భయంకరమైంది అని అప్పుడు ఫిక్స్ అయిపోతారు. ఎందుకంటే అండి, భయంకరంగా అల్లర్లు చేసేది వాళ్ళే. ఆ సౌండ్ కంటే మించి పెద్ద సౌండ్లు చేయరు పిల్లలు. ఇది ఉరుములు మెరుపుల సౌండ్ల కంటే పెద్ద సౌండ్లు వాళ్ళే క్రియేట్ చేస్తారు. అదేం పెద్ద విశేషం కాదు. కానీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మ నాన్నలు నిత్యము పిల్లలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మర్చిపోకండి. ఇప్పుడు మనం దేవుడికి భయపడుతున్నామా లేదా అనేది పిల్లలు గ్రహించడానికి ఏం చేయొచ్చు నేను అడుగుతున్నాను. మీకు తెలిసిన మెలకువలు కొన్ని చెప్పండి. మనం దేవుడికి భయపడుతున్నాం అని పిల్లలు నేర్చుకోవాలండి. మా అమ్మ మా నాన్న భయపడుతున్నారు, నేను కూడా భయపడాలి కదా. మా మమ్మీ డాడీ అంతటోళ్ళే భయపడుతున్నారంటే నేను భయపడాలి అనే రీతిగా ఉండాలి. అంటే మనం పిల్లల ముందు ఎలా ప్రవర్తించాలంట? కొన్ని సిచ్యువేషన్స్ చెప్పండి మీకు తెలిసినవి. నిద్ర లేస్తానే ప్రేయర్ చేసుకోవాలి వాళ్ళు చూస్తుండగా. బైబిల్ చదువుకోవాలి. అదే విధంగా ఆహారం ఏదైనా తినేటప్పుడు దేవుడు ఇచ్చినాడు అని తెలియజేసుకుని ప్రార్థన చేసుకొని ఆహారం తినాలి. ఈ విధంగా ఇంకా ఏదైనా అన్ని సపోజ్ అన్ని వాళ్ళు ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం, వాళ్ళు చూసి నేర్చుకుంటారు. రైట్, వెరీ గుడ్. ఎవరో సిస్టర్ రెబెకా సిస్టర్ ఏదో మాట్లాడుతున్నా, చెప్పండి అమ్మా. అనుదినం ప్రార్థన చేసుకోవడం, ఉదయాన్నే బైబిల్ చదవడం చేస్తే దేవునికి భయపడుతున్నామని వాళ్ళు ఫాలో అవుతారన్న. రైట్, ఓకే. ఇంకా సూక్ష్మమైనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. ఇంకా ఒకసారి ఇవి కాకుండా ఇంకేమన్నా థింక్ చేయండి. వీధిలో పిల్లలు చెడ్డ మాటలు మాట్లాడతా కొట్లాడతా అట్లా చేసేటప్పుడు పిల్లలకు చెప్పాలి, వాళ్ళు దేవుని భయం లేకుండా కొట్లాడుతున్నారు, మనం అట్లా ఉండకూడదు అని కూడా పిల్లలకు మనల్ని చూసాక, అంటే వాళ్ళు మనం దిద్దటం విషయం కాదు కానీ చెప్పేది,
మనల్ని చూసి దేవుడంటే భయపడాలని నేర్చుకోవాలి. ముందు మనం మాట్లాడకుండా మనం మనం కరెక్ట్ చేయకుండా ఉంటే వాళ్ళు చేయకుండా ఉంటారు వాళ్ళు చేయకుండా ఓకే. ఉంటారు. రైట్. ఓకే. ఇ ఇంకా మనం జాగ్రత్తగా కొన్ని విషయాలు ఆలోచన చేస్తే అండి, మీరు చెప్పినటువంటి మంచి విషయాలు, వాలిడ్ విషయాలు. అయితే ఇక్కడ భయపడుతున్నాం దేవుడికి అనేది ఖచ్చితంగా తెలియాలంటే కొన్ని విషయాలు నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయాలు చెప్తున్నాను. ఒకసారి మనస్కరించండి. పనికెళ్ళాలండి. సోమవారం నుంచి శనివారం వరకు పనికి వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఇంట్లో మమ్మీని, డ్యాడీని బాగా అబ్జర్వ్ చేసేటటువంటి స్థితిలో ఉంటారు పిల్లలు. మనం అనుకుంటాం వాళ్ళేం పట్టించుకోవట్లేదు మనల్ని. అన్నీ చూస్తుంటారు. పనికెళ్ళేటప్పుడు అరెరెరే! టైం అయిపోతుంది, టైం అయిపోతుంది, టైం అయిపోతుంది. వెళ్ళిపోవాలి, 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 వెళ్ళిపోవాలని ఆ హడావిడి, ఆ భయం, ఆ టెన్షన్ ఇవి బాగా గమనిస్తూ ఉంటారు పిల్లలు. రోజు టెన్షన్, టెన్షన్, టెన్షన్‌గా పోతూ ఉంటాడు మా డ్యాడీ, మా మమ్మీ పనికి పోయేటప్పుడు. ఆదివారం ఆరాధనకి వెళ్ళేటప్పుడు ఎట్లా పోతారు? సోమవారం నుంచి శనివారం వరకు పోయేటప్పుడేమో భయపడిపోతారు, టెన్షన్ పడతారు, ఆందోళన చెందుతారు. అటు ఇటు వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి, టైం అయిపోతుంది, ఇదే టెన్షను మందిరానికెళ్ళేటప్పుడు భయం వచ్చిందో, అప్పుడు అమ్మో! ఎక్కడికి పోయేటప్పుడు ఇంత భయపడలేదే, అక్కడికి పోయేటప్పుడు ఇంత టెన్షన్ పడలేదే, దేవుడి సన్నిధికెళ్ళేటప్పుడు తొందరగా ఎళ్ళాలట అని మా డ్యాడీ, మా మమ్మీ ఇంత టెన్షన్ పడుతున్నారు, ఇంత ఎక్కడికి ఏ కార్యక్రమం పిక్నిక్ పోయేటప్పుడు ఈ టెన్షన్ లేదు. విహారయాత్రకెళ్ళేటప్పుడు ఈ టెన్షన్ లేదు. ఏ పని మీద బయటికెళ్ళేటప్పుడు ఇంత టెన్షన్ పడలేదు. కానీ దేవుడి సన్నిధికెళ్ళేటప్పుడు మాత్రం వెళ్ళిపోవాలి, టైం అయిపోతుందని టెన్షన్ పడుతున్నారే. ఓహో! మనం గూడా ఇలా త్వరపడి వెళ్ళాలి. అంటే దేవునికి సంబంధించినటువంటి కార్యాలేవైతే ఉన్నాయో, భక్తికి సంబంధించిన విషయాలేవైతే ఉన్నాయో, వాటిని ఇంత సీరియస్‌గా తీసుకొని వాటి విషయంలో టెన్షన్ పడుతూ ఉండటం అనేది పిల్లలు గమనించాలి. అలా గమనించాలంటే ముందు మనకా టెన్షన్ ఉంటదా అది అందరికి? ఏవండి? ఉంటదా? మనం ఎలాంటోళ్ళం అంటేనండి, ఆహ్, పల్లెటూర్లలో ఇప్పటికీ కొన్ని చోట్ల ఆరాధన ఉదయం 9 గంటలకనుకోండి, ఆయన పాస్టర్ గారు మూడో ఒకటో బెల్లు, రెండో బెల్లు, మూడో బెల్లు కొడతాడు. ఒకటో బెల్లున్నప్పుడు ఫస్ట్ బెల్లే కదా! పోదాంలే. రెండో బెల్లున్నప్పుడు అదే ఫీలింగు. మూడో బెల్లున్నప్పుడు అదే ఫీలింగు. ఇంట్లో మనం తాత్సారం చేస్తూ ఉంటాం. అయన్నీ చూస్తుంటారు పిల్లోళ్ళు. టీవీలు చూసేవాళ్ళు టీవీ చూస్తూ ఉంటారు. వంటలు చేసుకునేవాళ్ళు టిఫిన్ చేసుకునేవాళ్ళు టిఫిన్ చేసుకుంటూ ఉంటారు. పిచ్చాపాటి మాటలు మాట్లాడుకునే ఉంటారు. బ్రష్ ఎప్పుడో వేస్తారు. వేసిందే వేసి, వేసిందే వేసి దాన్ని నమిలి చేసి ఎంత టైం వేస్ట్ చేస్తారంటే, ప్రారంభం ప్రార్థన మొదలవుద్ది. ఇక్కడ టెన్షన్ ఉండదు. పాటలు పాడుతూ ఉంటారు. టెన్షనుడు ప్రార్థనే గదా! అంటే ఏంటి అర్థం? ఆ పిల్లలు ఏమనుకుంటారండి చెప్పండి? అలా అనుకుంటున్నప్పుడు, అలా ఆలోచన చేసినప్పుడు ఆ పిల్లల్లో ఏ భావనొస్తుంది? సేమ్ అలాంటి ఆహ్, సింపుల్‌గా తీసుకునేటటువంటి, సిల్లీగా తీసుకునేటువంటి పరిస్థితే వస్తుంది రాదా పిల్లల్లో? ప్రార్థనే గదా! పరలోకపు తండ్రితో మాట్లాడే గొప్ప భాగ్యం అండి ప్రార్థన అంటే. దానిని మనం సిల్లీగా ప్రార్థనే గదా! కీర్తనే గదా! పాటలే గదా! పాటలకు గూడా చాలా మందికి ఆహ్, అసలు గురే ఉండదు వాటి మీద. అసలు గురే ఉండదు. ఏదో టైమ్ పాస్‌కి టైం అయిపోవాలి గాబట్టి ఏదో పాడాలని అనుకుంటారు తప్ప చాలా పొరపాటు. కీర్తనల విషయంలో గూడా చాలా తెలియని విషయాలు మనకున్నాయి. కొంతమంది జన మీటింగ్స్ అప్పుడు మీరు గమనించండి. సంఘంలో సహవాసాల్లో గూడా బయట మీటింగ్స్ ఏదైనా జరిగినప్పుడు ఎప్పుడు పాడతారండి? చివరగా అందరూ గ్యాదర్ అయిన తర్వాత పాడాలనుకుంటారా? లేకపోతే ఏ టైం అయినా గ్యాదరింగ్‌తో మనకేం సంబంధం అనుకోని పాడతారా జనాలు? పాడేవాళ్ళు మీరు ఎలాంటోళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? స్టార్టింగ్‌లో చాలా మంది పాడరన్న. ప్రారంభంలో ఎప్పుడు పాడరండి ఎక్కువ మంది. ఎందుకట? జనాలెక్కువ రావాలి. అంటే ఎవరి కోసం పాడుతున్నాం అన్నమాట? ఎవరి కోసం జనాలు జనాలు మెచ్చుకోవాలి కదా!
జనాలు మెచ్చుకోవాలి. నా పర్ఫార్మెన్స్ ఎంత బాగుంది. అబ్బబ్బబ్బా! ఏం పాడింది సిస్టరు. ఏం వాయిసు. అబ్బబ్బా! బ్రదరు బాలసుబ్రహ్మణ్యం కంటే మించి ఎవరు మెచ్చుకోవాలి? మన కన్న తండ్రిని ప్రస్తుతిస్తూ పాడినటువంటి పాట అక్కడ ఒక్కడు లేకపోయినా పర్వాలేదు. మనం ఎప్పుడు ఆలోచన చేయమే. ఇవన్నీ గమనిస్తూ ఉంటారు పిల్లలు. ఇవన్నీ పిల్లలు గమనిస్తూ ఉంటారు. ఎక్కడా లేని టెన్షను అక్కడ పడాలి. బైబిలు నేను బైబిల్‌లోనండి ఒకసారి బైబిలు మిస్ చేసుకున్నానండి నేను. ఫస్ట్ ఆల్బమ్ 'దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి' రిలీజ్ చేస్తున్న టైంలో నా బైబిల్ మిస్ అయిపోయింది. ఏవండీ మా నాన్నగారు, మా అన్న చనిపోయినప్పుడు కూడా నేనంత ఏడవలేదండి. ఏడవలేదు. అవి మా ఆవిడ, మా పిల్లలు, ఆ సంఘ సభ్యులు, పిల్లలు చూసారు కొంతమంది. ఎంత టెన్షన్ పడిపోయానంటే ఎందుకంటే నేను చాలా చాలా లింక్స్ అన్నీ రాసుకొని ఉంటాను. ఆ తర్వాత నాకర్థమైంది. ఓహో! లింకులు, గింకులు అన్నీ గూడా బైబిల్‌లో కాదు పెట్టుకోవాల్సింది మనసులో. ఎందుకంటే అక్కడుంటే ఎవడు తీసేయలేడు కదా! కట్టుకుపోలేడు. ఇక్కడుంటే మిస్ అయిపోతే ప్రాణం పోయినంత పనయిపోయింది. కొన్ని వందల టాపిక్స్ నేను అక్కడ రాసుకొని ఉన్నానండి ఆ బైబిల్‌లో. చాలా ఈజీగా తీసేస్తారు. మీకు గూడా చాలా మందికి తెలుసు. మీ బైబిల్ అయితే త్వరగా తీసేస్తారు కదా! మీరొకసారి ఆలోచన చేయండి. నా బైబిల్ తీసుకురా, నా బైబిల్ తీసుకురా అంటూ ఉంటారు. ఇదొక చెడ్డ అలవాటున్నా నాకు. ఆ! అందరికమ్మా. మీకే కాదమ్మా చెప్పేది. అందరికి ఉంటది. అది మనం పోగొట్టుకోవాలి. ఏ బైబిల్ చేతికిచ్చినా దాన్ని వాడగలిగిన స్థితిలో మనం రావాలి. ఎందుకనంటే అది ఒకవేళ ఇన్ కేస్ మనం మన అజాగ్రత్త వల్ల గావచ్చు, లేకపోతే కొంతమంది ఉండొచ్చు చెప్పలేం. ఈ ఈ బైబిల్ మనం తీస్తే ఎత్తేస్తే చాలా మేలవుతదని. కొంతమంది నాకంటే సీనియర్స్‌ని, వాళ్ళ పుస్తకాలని, వాళ్ళ నోట్స్‌లని, వాళ్ళ బైబిల్ జూసినప్పుడు నాకు గూడా ప్రారంభంలో అలా అనిపించేది. ఏమని? వాళ్ళనడిగితే ఇయ్యరు. వాళ్ళు అడిగితే ఇవ్వరు. ఏం జేస్తే బావుంటదంటే, చెప్పేయకుండా తీసేస్తాం, లేపేద్దాం చాలా పనికొస్తుంది. ఎన్ని సంవత్సరాలు మనం కష్టపడాలి ఇవి మనకు రావాలంటే. ఈజీగా వచ్చేస్తాయి గదా! అందుకే జూడండి దొంగతనం ఎందుకు జేస్తాడు మనిషి? దొంగతనం ఎందుకు జేస్తాడో తెలుసండి? కొన్ని నెలలు, సంవత్సరాలు కష్టపడితే గాని సంపాదించలేనిది ఒక్క దెబ్బతో వచ్చేస్తది. అట్లాగే నేను ప్రారంభంలో గూడా ఆలోచన జేసేవాడిని. భక్తి జీవితం ప్రారంభం నుంచి అది ఒడిదుడుకులతోనే కూడినది ఎవరి జీవితం అయినా సరే. నేను అలాగే ఆలోచన చేశాను. తర్వాత అర్థమైంది. ఇది సబబు కాదు అని. ఈ టెన్షన్స్ అన్నీ గూడా ఆ భయాలు, ఆందోళనలు వామ్మో! అరేయ్! మనం కొంతమంది మనల్ని ప్రతిది అనుసరిస్తూ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు పిల్లలు. ఏమనంటే అమ్మ సుబ్బాయమ్మ గారు అది మ్యూట్‌లో పెట్టుకోండమ్మా మీరు. థాంక్ యూ. మీరు గమనించండి ప్రియులారా, కొంతమంది ఫోను చేస్తారండి మాట్లాడతాం. మాట్లాడిన తర్వాత, మాట్లాడే టైంలో వాళ్ళతో డీల్ చేసే విధానం, వాళ్ళతో మాట్లాడే విధానం ఒక రకంగా ఉంటది. పెట్టేసిన తర్వాత ఇంకొక మాట మాట్లాడతాం. ఉంటామా లేదా అలాంటోళ్ళు మనలో? ఉంటారా? ఉండరా? చెప్పండి. ఉంటారండి. ప్రతి చాలా ఫోన్‌లో మాట్లాడేటప్పుడేమో ప్రేమగా మాట్లాడతాం. ఆప్యాయతతో మాట్లాడతాం. గౌరవంగా మాట్లాడతాం. ఫోన్ పెట్టేసిన తర్వాత తలనొప్పి క్యాండిడేట్ రా! తల తినేసాడు. నా బుర్రంతా తినేసాడు. ఏంటి అంటే పనికిరాని చెత్తంతా మాట్లాడేస్తాడు. నన్ను గురించి అనుకుంటా అంటున్నారు చాలా మంది. ఆ! మీ గురించని గాదమ్మా నేను చెప్పేది. అసలు నాకు దెలిసి ఎవరైతే మేలు కోసం జెప్తారో ఎందుకంటే నీతిమంతుల మీద, బుద్ధి జెప్పే వాళ్ళ మీద జనులు పగబడతారటమ్మా. అయ్యో! అనుకునే విషయమే గాదు. యేసుప్రభు మీద పగెందుకు పెట్టారనుకున్నారు? ఏం జేశాడండి ఆయన? అపోస్తలుల మీద పగెందుకు పెట్టారు? ఇంట్లో మీరు పర్ఫెక్ట్‌గా నీట్‌గా ఉండాలని జూసుకోండి. మీరు ఉండగూడదు అనుకుంటారు ఇంట్లో. మీరు ఉండగూడదు. మీరుంటే ఖచ్చితంగా అన్న. మీరు ఉంటే తలనొప్పి. నన్ను మా ఇంట్లో మా నాన్నగారు, మా అమ్మ, మా అన్నయ్య, మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు ఉండగూడదనుకుంటారండి. ఈడుంటే తలనొప్పిరా.
ఎందుకంటే ప్రతీది కూడా అదెందుకు, ఇదెందుకు, అదెట్లుంది, ఇదెట్లుంది, ఎందుకు ఆ పని చేసావు, ఎందుకు ఈ పని చేయలేదు, ఇవే నేను అడుగుతూ ఉంటా. అవన్నీ అక్కడ కళ్ళ ముందు కనబడుతూ ఉంటే ఊరికే ఉండబుద్ధి కాదు. మనవాళ్ళు కదా, సొంతోళ్ళు కదా. వీళ్ళకి నాకు తెలిసింది దేవుడు చెప్పాలి, నాకు నేర్పించిన దేవుడు నాకు తెలిసినటువంటి మెలకువలు నేర్పించాలని ఆలోచన. అందుకే ఈవెన్ నా తమ్ముళ్ళు ఇప్పటికీ నా దగ్గర ఉండకపోవటానికి ముఖ్యమైన కారణంలో అదే. వాడు ఏ టైంకి వస్తే, ఎందుకు వచ్చావరా ఈ టైంలో, ఎక్కడ తిరిగావు, ఏం చేసి వచ్చావు, ఏం అవసరం, ఇది వాళ్ళకి ఇష్టం. అంతే. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, అన్నీ కూడా చూస్తారు పిల్లలు, అన్నీ చూస్తారు. చూసి ఆ ఫోను పెట్టి మాట్లాడేటప్పుడు ఏంటి ఇట్లా మాట్లాడారు, ఫోన్ పెట్టేసిన తర్వాత ఇట్లా ఉన్నారు, ఓహో కూడా మనుషుల గురించి ఇట్లా డీల్ చేయాలన్నమాట. రే, మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, మనిషి లేకుండా ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడితే దేవుడు వ్యర్థంగా మాట్లాడిన ప్రతి మాటకు లెక్క అడుగుతాడు. వేషధారిని దేవుడు క్షమించడు నాయన, మంచిది కాదు అది అనేది పిల్లలకు చెప్పాలి. మనం ఒకలాగా ఉండకూడదు అట్లాగా అని. ఆ భయం గోల్డెన్ డేస్ అండి, మంచి గోల్డెన్ డేస్ అండి. ఏం చెప్పేవాళ్ళంటే, రే అబద్ధం ఆడితే దేవుడు ఏం చేస్తాడని చెప్తారండి, కొడతాడు. కళ్ళు పీకేస్తాడని చెప్తా ఉన్నారు. కళ్ళు బీకేస్తాడు, నాలుగు కోసేస్తాడు. ఎంత మంచి లక్షణాలండి అవి అసలు. అబద్ధం ఆడితే ఇలా ఉంటదిరా, అది దేవుడి భయం నేర్పటం. దేవుడి భయం, నోట నుండి ఒక బూతు మాట రాకుండా, ఒక అబద్ధం అనేది రాకుండా భయపడుతూ ఉంటారు మా మమ్మీ మా డాడీ. ఎందుకంటే దేవుడు ఒప్పుకోడది, దేవుడికి లక్షణం కాదు. మనకు తండ్రి అవుతాడు దేవుడు, తండ్రి లక్షణాలు పిల్లలకు చూడాలనుకుంటాడు. ఆయన అబద్ధం ఆడజాలని దేవుడు. మరి మనం ఎలా ఉండాలి? ఒక మనిషితో ఒకలాగా ఎదురులో ఉన్నప్పుడు, ఎదురుగుండా ఉన్నప్పుడు ఒకలాగా, పోయిన తర్వాత మరోలాగా. ఏంటి ఈ వేషధారణ జీవితం, ఇది నా దేవుడికి నచ్చదు, అది నచ్చదు అనేటటువంటిది మనం గుర్తుంచుకొని దాన్ని అసహించుకున్నది, దాని విషయంలో మనం భయపడుతున్నది ఆ పిల్లలు గమనించాలి. అది మనం నేర్పించాల్సింది. భయపడ నేర్చుకోవాలి. ముందు అమ్మ నాన్నలో గడగడగడ ఉనికిపోవాలండి దేవుడి విషయం అంటే. అప్పుడు కదండి పిల్లలకు వచ్చేది, అప్పుడు కదా వచ్చేది పిల్లలకి. అని ఎన్నో సంవత్సరాలుగా, దశాబ్దాలుగా జీవితంలో పాటిస్తూ పిల్లల ముందు కనబడే విధంగా మనం వ్యవహరిస్తూ ఉండాలి. మనుషుల్ని గౌరవించటం నేర్చుకోవాలి. ఈరోజు అమ్మ నాన్నని పిల్లల ముందు సుతరాను తీసేస్తుంది, ఎక్కడికి లేక మాట్లాడుతుంది. అవి గమనిస్తారు. అలాగే నాన్న అమ్మను ఎక్కడికి లేకుండా మాట్లాడు పిల్లల ముందే. ఎందుకు అట్లాగా? దేవుడన్న మాట ఏంటి? పొరుగువాడిని నీలాగా ప్రేమించు. మరి పొరుగువాళ్ళలాగా చూడలేకపోతున్నాం మనం ఇంట్లో ఉండేవాళ్ళని కూడా. ఏంటిది? ఆ భయం ఉండాలి మనిషికి. ఉండినప్పుడే మాట తోలే పరిస్థితి ఎందుకు వచ్చిందనంటే భయం అనేది లేక. దేవుడు ప్రతి మాటకి, వ్యర్థమైన మాటకి లెక్క అడుగుతాడన్న భయం ఉందా? ఉంటే మనం అలా మాట్లాడుతాం ఎవడుతోనండి? సంయమనముతో మాట్లాడతాం, జాగ్రత్త పడి మాట్లాడతాం, ఆచి తూచి మాట్లాడతాం. నేను మాటల్లోనే ఉంది జీవన పాట రాశాను, విన్నారా లేదు మీరు? విన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే జేసీసీ సాంగ్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. మాటల్లోనే ఉంది జీవం, మాటల్లోనే ఉంది నరకం, రక్షణలోకైనా శిక్షలోకైనా ఆ మాటే మనకు సాధకం. తూటా కంటే ప్రమాదకరం మన నోటి మాటే కదా, ఆచితూచి మాట్లాడట మనందరికీ మేలే కదా. పల్లెం పెట్టని నోరు అది భక్తిహీనుల రీతి కదా అని చాలా బాగా మంచి విషయాలతో అక్కడ 2 చరణాలతో ఉన్నటువంటి పాట. ఈ జాగ్రత్తలు వహించాలి. ఒక నోరు పూలేటప్పుడు, ఒక మాట మాట్లాడే ముందు, ఒక చర్య చేసే ముందు, ఒక దానికోసం మనం త్వరపడే ముందు అన్నీ గమనిస్తారు, పిల్లలన్నీ గమనిస్తారు. ఆ భయం అనేది మనలో కనబడగలగాలి. అదే దేవుడు చెప్తున్నాడు. తర్వాత 11వ అధ్యాయానికి వద్దాం, ద్వితీయోపదేశకాండం.
ఇది ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 18, 19 వచనాలు చూద్దాం. 18, 19 వచనాలు. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. మనకు తెలుసు కదా, మనం అనుకుంటూ ఉంటాం బాసిక అనగానే ఏదో హిందూ సోదరులు వాళ్ళ పెళ్లి టైంలో పెట్టుకుంటారు కదా బాసికాలు. పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు కడతారు. ఐడియా ఉంది కదండి మీకు బాసికాలు? ఉందన్నా. ఆ బాసికాలు ఏదో వీళ్ళకి వచ్చింది కాదు. ఇశ్రాయేలు సమాజంలోనే దేవుడు బాసికాలు అనేటటువంటివి వాళ్ళ వివాహ సమయాల్లో ఏర్పాటు చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నీ కన్నుల నడుమ బాసికాలుగా ఉండాలి. అసలు ఎక్కడ ఉండాలి? కన్నుల నడుమ ఉండాలి అన్నటువంటి విషయం ఆ ప్లేస్మెంట్ కూడా చెప్తుంది. ఒక బాసికంగా అది ఎందుకనంటేనండి, ఎదుటి వ్యక్తికి మన బాడీలో మొదటగా చూస్తున్నటువంటి వ్యక్తి కనబడేది ముఖం. ఆ ముఖములో ముఖ్యంగా మనిషితో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలో తెలుసండి? ఏం చూసి మాట్లాడాలి? ఎదుటి వ్యక్తిలో ఏ పార్ట్‌తో కాంటాక్ట్ అయ్యి మాట్లాడాలో తెలుసండి? నొసులు చూస్తా అంటాను. నాకు చూస్తానే కనపడే కళ్ళు నొసులు. కళ్ళుతోనండి. ఐ కాంటాక్ట్ అంటారు. ఐ కాంటాక్ట్. ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కళ్ళను చూసే మాట్లాడాలి. కళ్ళను చూసే మాట్లాడాలి. ఒళ్ళును చూసి మాట్లాడతారు కొంతమంది కదా! ఒళ్ళును చూసి మాట్లాడతారు. మూతిని చూసి మాట్లాడతారు కొంతమంది. కళ్ళతో కళ్ళు పెట్టి మాట్లాడగలగాలి. అది మాట్లాడే పద్ధతి. అలా కళ్ళు చూసి మాట్లాడే సమయంలోనే ఆ కళ్ళ దగ్గర బాసికాలుగా దేవుడి ఆజ్ఞలు కనపడితే పెళ్ళప్పుడు మాత్రమే మామూలు బాసికాలు. కానీ ప్రతినిత్యము ఆ బాసికాలు ఉండాలని దేవుడి ఆలోచన. ఎందుకు అంటే 19వ వచనం అంటున్నాడు. నీవు నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదనో నీ గౌనుల మీదనో వాటిని రాయాలి. అలాగు చేసిన ఎడల యెహోవా మీ పితరులకు ఇచ్చెదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలుచునంత కాలము విస్తరించును. దేవుడు ఎందుకు చెప్తాడు ఇవన్నీ? ఏమండి, ఎందుకు ఈ చాదస్తం ఆయనకి అనుకుంటారేమో. నిత్యం ఈ పిల్లలకు నేర్పించండి 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 అని ఎందుకు చెప్తాడంటే అసలు కిటుకు అక్కడే ఉంది. ఉం? పిల్లల విషయం మన విషయంలో నిత్యం మనం ఎప్పుడు కోరుకునేది ఒకటేనండి. ఏంటో చెప్పండి? అక్కడే ఉంది అది. ఆ 21వ వచనంలోనే ఉంది. మనం అందరం ఏం కోరుకుంటాం అనేటటువంటిది అక్కడ ఉంది 21వ వచనంలో. ఒకసారి దాన్ని చూసి గ్రహించిన వాళ్ళు చెప్పండి. ఏం కోరుకుంటాం మనం అని? మనం పిల్లలు బాగుండాలని కోరుకుంటాంనా, అదే మీ పితరులకు ఇచ్చేదని ప్రమాణం చేసింది. అది దేవుడు మనకి పిల్లలకి ఇంకా ఇస్తాడు. ఇంకా ఇంకా మనం నిత్యము నిలుస్తామనన్న. ఏ లేదమ్మా, అక్కడ చెప్పాలంటే ఒక్కటే ఉంది. అక్కడ మెయిన్ ఏంటంటే ఎక్కువ కాలం బ్రతకాలి. అంతేనా? ఆ మాట దేవుడు చెప్తున్న మాట అర్థం ఏంటి? మీ దినాలు మీ సంతతి వారి దినాలు భూమికి పైగా ఆకాశం నిలుచునంత కాలం విస్తరించునంటే అర్థం ఏంటి? దీర్ఘాయువుతో బతకాలి. మీకెవరికి లేదా ఇది ఆలోచన? నేను అడుగుతున్నాను, చెప్పండి బ్రదర్స్ సిస్టర్స్. ఎక్కువ కాలం లేదనంటే ఎవరినో ఒకరిని పంపించి చంపించేసాడు మీకు. అసలు బతకాలి అన్నటువంటి ఆలోచన ఆశ అందరికీ ఉంటుంది. అది తప్పు కాదు. బతికితే ఎంతో పని చేస్తాం. మిగతా వాళ్ళు బతకటానికి వాళ్ళకి గురి లేదు, లక్ష్యం లేదు. ఏమండి? ఏం చేయాలి, ఎందుకు బతకాలి, ఏం సంగతి అనేటువంటి ఆలోచన లేదు, ఆ స్పృహ లేదు. మనదలా కాదు కదా! మీరు బతికితే 10 మందికి మేలు. నేను బతికితే 10 మందికి మేలు.
కాబట్టి మనకు మేలు చేసుకుని 10 మందికి మేలు చేసుకుని దేవుడికి మహిమ చేయగలగలం. కనుక ఈ దీర్ఘాయువు కిటికి ఎక్కడుంది అనంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి. దేవుడు మన ఎడల చేసినటువంటి కార్యాలు, ఈ మేలులు, ఉపకారములు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవద్దు అని చెప్పబడిన ఈ మాట పిల్లలకు కూడా మర్చిపోకుండా జ్ఞాపకం చేయాలి. ఏమండి? జాన్సన్ విక్టర్ గారు ఒక పాట రాశారు. చాలా అద్భుతమైనటువంటి పాట. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడిన ఎందుకు అని. విన్నారా ఎవరన్నా పాటది? చాలా అద్భుతమైనటువంటి పాట. అవే నేర్పించాల్సిన పిల్లలకి. ఒరే నీళ్ళల్లో ఈత రానోడు ఉంటే ఏమైపోతాడు? ఈత రానోడు నీళ్ళల్లో ఉంటే చచ్చిపోతాడు. కానీ అమ్మ కడుపులో 9 నెలలు మనం ఉన్నాం. ఎక్కడా? జరాయువు అనేది ఒకటి ఉంది. ఆ గర్భసంచి మాయ అంటామే, ఆ మాయలో ఉండేవాడు. చుట్టూ ఒక బౌండరీ ఉంది. ఆ బౌండరీ లోపల నీళ్లు ఉన్నాయి. చిత్రం ఏంటంటే ఆ నీరు లేకపోతే ప్రమాదం. ఆ పెద్దమ్మాయి హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్స్ చెప్పారు, ఒక్క రోజు ఆలస్యంగా వచ్చినుంటే పాప చనిపోయేది. ఎందుకంటే ఉమ్ము నీరంతా వెళ్ళిపోయింది, అతుక్కుపోయినట్టు. ఆ గర్భసంచికి పాప అతుక్కుపోతే వాళ్ళు లాగి తీయాల్సి వచ్చింది. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏమనంటే ఏంటిది, నీళ్లు లేకపోతే ప్రమాదం. ఆ ఈత రాని బిడ్డకు నీళ్ళలో పెట్టి బతికించటం ఏంటి? ఆశ్చర్యం. అలాగా ఎన్నో సంగతులు మనం మన దేవుడు చేసిన మేళ్లను చెప్పగలం పిల్లలకి. అక్కడి నుంచి నేను పెండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసి, ఈ చిన్న చిన్ని చేతులు, ఈ చిన్ని చిన్ని కళ్ళు, చిన్ని ముక్కు ఎట్లా వచ్చింది? అసలు నిజంగా ఆకారమే చిన్నదే. ఆ చిన్న ఆకారానికి చిన్ని చేతులు, ఆ చేతుల్లో మళ్ళీ చిన్ని వేళ్ళు, ఆ వేళ్లకు చిన్ని గోళ్ళు. అస్సలు చాలా మంది ఇళ్లలో అండి నేను చూశాను. ఎన్నోసార్లు మా ఆవిడ కూడా చెప్పేది, నాతో అనేది, మన ఇంట్లో చిన్న బిడ్డ ఉంటే బాగుండేది బావ. తొందరగా పిల్లలు పెద్ద అయిపోయారు పిల్లలు అని బాధపడుతూ ఉంటుంది. మనం కూడా చాలా మంది అనుకుంటూ ఉంటాం, మా ఇంట్లో చిన్నపిల్లలు సుజాతక్క చిన్న బిడ్డల కేకలు ఇంట్లో ఉండి వచ్చి చాలా కాలం అయింది. రేపు కొడుకు పెళ్లి చేస్తుంది కదా, ఏమనుకుంటుంది ఆమె? ఏమనుకుంటున్నారు? పిల్లలు ఉంటే బాగుండునని. వస్తారు, మనవరాళ్ళు వస్తారు, తొందరగా వస్తే బాగుంటుందని ఆలోచన. ఆ పిల్లలు అది ఉండాలి అన్నటువంటి ఆలోచన ఉంటది, బాగానే ఉంటది. కానండి ఆ పిల్లలకు నేర్పించేటప్పుడు మనం అనుకుంటామండి, మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఆ పిల్లలకి ఏం తెలుస్తుందండి, ఏం అర్థం అవుతుందండి అని మనం అనుకుంటూ ఉంటాం. అదే పొరపాటు. ఇప్పుడు పిల్లలకు మాటలు రాకపోయినా మనం మాట్లాడుతున్నాం లేదా వాళ్ళతో? స్టార్టింగ్లో మాటలు రాకముందే అమ్మ ఊసులాడుతుందా లేదా చెప్పండి? అది నాన్న ఊసులాడతాడు. ఏం తెలిసింది మాట్లాడుతా ఉన్నానండి? ఏంటి నాన్న ఆకలి అవుతుందా? నువ్వు అడిగితే చెప్తారు వాళ్ళు? కానీ మనం అడిగితే చెప్తారా వాళ్ళు? నిద్ర వస్తుందా అంటావు, ఆకలి అవుతుందా అంటావు, ఏం కావాలి అంటావు, లేదులే నాయన, లేదులే బిడ్డ అని మాట్లాడుతావు. ఏంటి తెలియకపోయినా అయివైతే మాట్లాడతావు, దేవుడి సంగతులు మాట్లాడమా? అదే మనం చేస్తున్న పొరపాటు. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందో లేదో, 6 నెలల గర్భంలో ఉన్నాడు బాప్తీసు ఇచ్చే యోహాను గారు. మరియమ్మ తల్లి రాగానే లోపల ఉండి ఆయన గంతులేయాలంటే ఇంతకు ఈయనకి ఎవరు చెప్పి ఉండాలి మీరు చెప్పండి? ఆ లోపల ఉండే తల్లిదండ్రులే పిల్లాడికి ఎవరు చెప్పిండాలన్న. నేర్పించుండాలి? అంటే ఎవరి గురించి చెప్తున్నారన్నమాట వాళ్ళు? కడుపులో ఉన్నప్పటి నుంచి బిడ్డలకి మెస్సియా ఒక ఆయన వస్తాడట.
ఆయన చాలా గొప్పవాడట. ఆయన నీటిలో బాప్తిస్మం ఇస్తాడు. ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు. అలాగే శక్తితో బాప్తిస్మం ఇస్తాడు. అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు. వస్తే అరుణోదయం మనకు వస్తదట నాయన. ఆయన రాబోతున్నాడంట్రా. బిడ్డా ఆడు రాబోతున్నాడు. అలా పీడ్చేసేసింది ఆ పసి హృదయంలో. ఇటు అమ్మ కడుపులో 6 నెలల వయసులో ఉన్నటువంటి వ్యక్తికి ఇన్ని నేర్పడం తెలిస్తే, మన పిల్లలకు 6 మాసాలు వచ్చినాయి, 6 ఏళ్ళు వచ్చేస్తాయి. ఇంక రేపు 60 ఏళ్ళు కూడా వస్తాయి. ఎవరండి నేర్పించేది ఇవన్నీ ఇలాగా? అది గమనించాలి. అదే దేవుడు చెప్తున్నాడు. 32వ అధ్యాయంకి వద్దాం. 46వ వచనంలో. ద్వితీయోపదేశకాండలోనే 32వ అధ్యాయము 46వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 46వ వచనం. చదవండి అమ్మా. వారితో ఇట్లా నేను మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నింటినీ మీ మనసులో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను. ఎందుకు అట్లాగా ఆజ్ఞాపించాలి? కింది చదవండి. ఇది మీ నిరర్ధకమైన మాటలు కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరుచుకొనుటకు యోర్దానును దాటబోవుచున్న దేశమును, దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. చూడండి ఎందుకు చెప్తున్నాడట? మీరు చెయ్యండి అయ్యా, మీ పిల్లలు కూడా పాటించేటట్టు చేయండి. నా బిడ్డలు బతకాలి, నా బిడ్డలు ఎంతో కాలం ఉండాలి, బతకాలి బతకాలి బతకాలి, వాళ్ళకి ఏం కాకూడదు, వాళ్ళు దీర్ఘాయుస్తూ ఉండాలి అని ఆశపడతాం. కానీ అది జరగాలంటే ఇది ఉంది. నాకెప్పుడు అనిపిస్తుంది, నేను ప్రభువుని తెలుసుకోవటానికి 19 ఏళ్ళు అయిపోయాయి. దాటిపోయిన తర్వాత నేను తెలుసుకోగలిగాను. నా బిడ్డలు వాళ్ళు భాగ్యవంతులు. వాళ్ళు ప్రారంభంలో నుంచే అలాగా భక్తిపరుల కుటుంబములో పుట్టటం, సంఘానికి రావటం, సహవాసంలో ఉండటం, కీర్తనలు వినటం, ప్రార్థనలు వినటం, దేవుడి వాక్యాల మధ్య పెరగటం, నిజంగా అట్టి భాగ్యం వాళ్ళకు మనం సొంతం చేయాలి, నేర్పించగలగాలి. చాలా అవసరం. అది దీర్ఘాయువు రహస్యం. దీర్ఘాయువు రహస్యం. అందుకే మీరు మనసులో పెట్టుకుని, మీరు నేర్చుకొని, మీరు భయపడి పిల్లలకు ఆ భయాన్ని నేర్పించండి అని మనకు చెప్తున్నాడు దేవుడు. ఏమండి? ఇంకా చూద్దాం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాలు చూడగలిగితే, యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము యోర్దాను నది దాటిన తర్వాత వాళ్ళు నిబంధన మందసాన్ని తీసుకుని వెళుతూ అడ్డుగా వచ్చినటువంటి యోర్దాను నది దాటడానికి యాజకులు ప్రయత్నం చేస్తున్నప్పుడు జరిగినటువంటి ఆశ్చర్య కార్యం, నిజంగా చాలా అద్భుతమైనటువంటి కార్యం అది. చూడండి 5వ వచనం, 5వ వచనం నుంచి చదువుదామా. వారితో ఇట్లా నేను, యోర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందసమును ఎదుట దాటిపోయి ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడును ఒక్కొక్క రాతిని తన భుజం మీద పెట్టుకొని తేవలెను. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళెందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసమునెదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. అది యోర్దానును దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ఉండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై ఉండును. అందుకే దీన్ని చేయవలను. ఎంత అద్భుతమైనటువంటి విషయం. అడుగుతారు, ఎందుకంటే 12 రాళ్ళే నిలుచున్నాయి ఏంటి? ఈ యోర్దాన్ నది దగ్గర ఈ టైంలో ఈ ప్లేస్లోనే ఇవెందుకున్నాయి? అయినా ఉంటే ఉన్నాయి, 12 రాళ్ళు ఎందుకు పెట్టారు అని అడుగుతారు వాళ్ళు. ఎందుకంటే మనుషులు పోయినా మిగిలిండేవేంటి? రాళ్ళు. చాలా మంది శిలాశాసనాలు అని రాయిస్తూ ఉంటారు, చూసారా? శిలా ఫలకాలను రాయిస్తూ ఉంటారే, మనుషులు పోయి ఉంటారు. మొన్న పెన్నా నది అక్కడ వంతెన వేయించాలనే ఉద్దేశంతో
ఎప్పుడో ఎన్టీఆర్ గారి ప్రభుత్వం టైంలో శిలాఫలకం వేయించారు. శిలాఫలకం అలాగే ఉందండి. ఇప్పుడు 80 ప్రాంతంలో మేము చిన్నవాళ్ళంగా ఉండినప్పుడు వేయించినటువంటి శిలాశాసనం. 40 ఇయర్స్ బ్యాక్ వేసినటువంటిది ఇప్పటికీ ఉందది. దాన్ని చూసినప్పుడు ఓహోహో! పలానా వాళ్ళ హయాంలో దీన్ని శాంక్షన్ చేయించారన్నమాట. దీన్ని ఈ విధంగా ఇనాగరేట్ చేయించారన్నమాట. దీనికింత ఖర్చయిందన్నమాట. ఇవన్నీ మనం అక్కడ వాటిని చూసి తెలుసుకోగలం. ఒకంత వాళ్ళ పట్ల కృతజ్ఞత కూడా వస్తుంది. మనం ఇట్లా ఇబ్బంది లేకుండా వంతెనలు దాటుతున్నామనంటే నిజంగా వాళ్ళు మనల్ని ఆ విధంగా మనకు మేలు చేయాలని అనుకోవటమే ఎంత గొప్పోళ్ళబ్బా! మనకు తెలియదు ఇంతకుముందు వీళ్ళు ఇంత చేశారని అని మనకు అనిపిస్తుంది. అట్లాగే ఆ శిలా శాసనాలను చూసినప్పుడు అడుగుతారు, ఇవి ఎందుకున్నాయి ఈ రాళ్ళు? ఈ 12 ఎందుకు నిలబెట్టారు? అని అన్నప్పుడు మీరు చెప్పాలి. ఆ రోజు ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేయటమే కాదు, దేవుడి పనిని భుజస్కంధాల మీద వెత్తుకొని ముందుకు సాగుతున్నప్పుడు అడ్డంగా సముద్రం ఎదురైనా అడ్డు తొలగిపోద్ది. అందుకే అన్నిటికంటే ముందు గొప్పగా దేవుడి పనిని భుజాలకెత్తుకోవాలిరా కన్నా అని చెప్పాలి పిల్లలు. బిడ్డలకు నేర్పించాల్సినది. దేవుడి పన దీనికంటే మించింది ఇంకొకటి లేదు. భక్తికి మించింది మరొకటి లేదు. దేవుడికి, దైవజనుడికి అందుబాటులో ఉండటం కంటే మించింది ఒకటి లేదు. దాని విషయంలోనూ జాగ్రత్త వహించు. అది నేర్పించారో మనం లేకపోయినా పిల్లల దగ్గర మన పిల్లలు సేఫ్‌గా ఉంటారు. అది మర్చిపోకూడదు మనం. అట్లాగే కీర్తనల గ్రంథం చూద్దాం. అద్భుతమైనటువంటి మాటలున్నాయి ఇక్కడ. 78వ కీర్తనల గ్రంథం 78వ కీర్తనలో 4, 5, 6 వచనాలు చూద్దామండి. 78వ కీర్తన 4, 5, 6 వచనాలు. నేను చదువుతాను యెహోవా చూడండి. స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాన్ని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించునట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేనివారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలపవలనని వారికి ఆజ్ఞాపించెను. అసలు ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడని చాలా మంది తెలియదండి. ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. ఎందుకటండి? ఎందుకట? పిల్లలకు సంతతికి రాగల తరాలకి మనము సంపదగా అనుగ్రహించవలసిన, ఇవ్వవలసిన సంపదది, ఆస్తి. పిల్లలకు మనం భౌతికంగా ఆస్తి సమకూరుస్తాం, తప్పులేదు. కానీ దానికంటే ప్రధానంగా కూర్చి నేర్పించి అందించాల్సింది ఇది హత్తుకోవాలి. ఇది ఎలా చెప్తాం? ఎలా నేర్చుకుంటారు వాళ్ళు? ఈరోజైనా అసలు అందుకే నేను పాట రాశాను, పరిశుద్ధ గ్రంథం అనేది. ఈ గ్రంథం ఔన్నత్యం ఆ పాటలో చాలా అద్భుతంగా కనపడుతుంది. అసలు మా జీవాధారం అని చెప్పేసి మేము పాటిస్తాం, చాటేస్తాం అని దాన్ని హత్తుకోవాలి. బైబిల్ చూడగానే అన్నిటికంటే ఎక్కువగా ఇష్టం రావాలి. సెల్ ఫోన్ కంటే ఎక్కువ ప్రేమ కలగాలి దాన్ని చూసి. అట్లా ఎప్పుడండి నేర్పించేది మన పిల్లలు? మనం ఎంత వెనకబడి ఉన్నాం గమనించండి. కాబట్టి దేవుడు శాసనాలను ఇచ్చిన ఉద్దేశం అది. మనం బాగుండాలి, మన పిల్లలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. పెద్దలు ఎలాగైతే మనస్ఫూర్తిగా కోరుకుంటారు, అందరికంటే ముందు దేవుడు అలా కోరుకుంటున్నాడు. అందుకే మీ పిల్లలకు నేర్పించండి అయ్యా అని అన్నప్పుడు ప్రజలు ఏం చేశారట? ఇశ్రాయేల్ ప్రజలు చూద్దాం. ఇక్కడ 12వ అధ్యాయంకి వద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఇవన్నీ చెప్పావు బాగుండి. ఇలా కాచినప్పుడు ఇవన్నీ మీకు చెప్పాలి, అడుగుతప్పుడు చెప్పాలి మీరు, పస్కా బలయ్యా ఇది అని చెప్పినప్పుడు 28వ వచనంలో ఏమన్నారండి? ప్రజలు ఎలా స్పందించారు చూడండి. 12వ అధ్యాయం నిర్గమకాండం 28వ వచనంలో
ఇశ్రాయేలీయులు వెళ్ళి అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. ఎంత అద్భుతమైన మాట. మనం చెప్పగలం మన విషయంలో ఈ విషయం మనం అప్లై అవ్వగలదు చెప్పండి. దేవుడు మోషే గారికి, అహరోను గారికి ఏవైతే ఆజ్ఞాపించారో అలాగే చేశారట. అలాగే చేశారు. నిజంగానండి. అలా చేశారు గనుకనే ఆ ఇనుప కొలిమి లాంటి భయంకరమైన బానిసత్వపు దేశం నుండి బయటకొచ్చారు. ఎప్పుడైతే ఆయన మాటలను పెడచూని పెట్టారో వాగ్దాన దేశంలో కూడా అడుగు పెట్టలేకపోయారు. ప్రమాదకరమైన పరిస్థితి. దేవుడి మాట ఎల్ఓసి కంటే డేంజరస్ దాన్ని మీరటం అంటే. ఎల్ఓసి అంటే తెలుసు కదా మీకు, లైన్ ఆఫ్ కంట్రోల్ అని. దేశానికి సరిహద్దుల్లో పెడతారు. ఇటువైపోడు అటువైపు వెళ్ళినా వాళ్ళు చంపేస్తారు. అటువైపోడు ఇటువైపు వచ్చినా చంపేస్తారు. అలాంటి కంట్రోలింగ్ లైన్ అండి దేవుడి మాట. దాన్ని మీరకూడదు, దాన్ని దాటకూడదు మనం. అన్ని విషయాల్లో. ఏమండి? పిల్లలు అలా చేశారట వాళ్ళు. మంచిది. ఆయన మాట వినటం, ఆయన గౌరవించటం కింద లెక్క. దేవుడంటే నాకు ప్రేమ ఉంది అని అనుకునేటటువంటి వాళ్ళందరూ చేయాల్సింది ఒకటే, ఆయన మాటను వినాలి. మాట విన్నటువంటి వాళ్ళే ప్రేమించిన వారు, గౌరవించిన వాళ్ళని అర్థం. అంతే తప్ప ఏదో అసలు ఆ మాటే వినకుండా, ఆ మాటనే గౌరవించకుండా, ఆయన కోరినట్టే జీవించకుండా, దేవుడంటే నాకు ప్రేమ ఉందనంటే అది వట్టి మాట, అబద్ధపు మాట తప్ప మరొకటి కాదు. అది ప్రియులరా, దేవుడు ఎన్నో మన కోసం, మన పిల్లల భవిష్యత్తులో అందరూ బాగుండాలి, దీర్ఘాయుష్తో ఉండాలి, సుభిక్షంగా సమృద్ధిగా జీవించాలన్నటువంటి సత్సంకల్పంతో దేవుడు ఒక మాటలో చెప్పాలంటేనండి, పెద్దలంటే బ్రతికున్న దైవ ప్రతినిధులండి. పిల్లలకు, కొడుకులకు కానీ, కూతుర్లకు కానీ, వాళ్ళ పిల్లలకు కానీ మనం చెప్పకపోతే ఎవరన్నా చెప్తారు? స్కూల్లో చెప్తారా? కాలేజీలో చెప్తారా? న్యూస్ ఛానల్లో చెప్తారా? న్యూస్ పేపర్లలో చెప్తారా? స్నేహితులు చెప్తారా? ఎవరండి చెప్పేది వాళ్ళకి? మనమే కదా. అందుకే మనకెక్కువ తెలియాలి. ఎంత ఎక్కువ తెలిస్తే అంత మనం బాగుంటాం, మన పిల్లలు బాగుంటాం. తెలుసుకున్న దాన్ని పిల్లల ముందు కనబరిచే విధంగా, కలిగి ఉండే విధంగా మనం జాగ్రత్త వహించి మనము మన పిల్లలను చక్కగా ఈ లోకమందు నెమ్మదిగా, సుఖముగా, దీర్ఘాయువుతో, నెమ్మదితో జీవిస్తూ ఇంకా అనేకమైన తరాలకు స్ఫూర్తి ప్రదాతలుగా నిలుచుదుముగాక. ఆమేన్. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే ఈ విన్న వాటిలో దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి. మిగిలిన విషయాలు రేపటి ధ్యానిద్దాం.